మిథున రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి అనుకూలమైన పరిస్థితి గోచరిస్తోంది. ఎప్పటి నుంచో ఫ్రస్ట్రేషన్కి వచ్చేసి ఉద్యోగం మానేద్దాం లేదా ఉద్యోగం మారుదాం అనుకున్న వాళ్ళకి ఒక శుభవార్తను వింటారు. ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వస్తుంది. ఉద్యోగం మారనుకున్న వారికి ఉన్న ఉద్యోగం కంటే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు. సప్తమ భాగ్యాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉన్నారు, కుటుంబ స్థానంలో. ద్వితీయాధిపతి అయిన చంద్రుడు భాగ్య దశమంలో నడుస్తున్నారు. శుక్రుడు చాలా బలంగా ఉన్నారు. వీరికి గురువు అనుగ్రహం బాగుంది. కష్టే ఫలి అన్నట్టుగా కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆధ్యాత్మిక రంగంలో అడుగు పెడతారు. దేవాలయాలు సందర్శిస్తుంటారు. మనం బాగుండాలి, కుటుంబం బాగుండాలి అనే భావంతో మీ వ్యవహార శైలినే మార్చుకుంటారు. ఏదైనా పరమేశ్వరుని అనుగ్రహం ఉండాలి, కష్టపడాలి అనే భావన ఉంటుంది. మీకు దైవం మీద తక్కువ అభిప్రాయమే ఉంటుంది. ఏదైనా దేవుడికి వెళ్ళి దండం పెట్టుకోవాలి, భగవంతుడు ఇవ్వాలి, మన పని మనం చేసుకుపోదాం అంతే తప్పితే కానీ పూర్తిగా దైవదనికి ఉండదు, అలా చెప్పి నాస్తికంగా ఉండదు, మధ్యస్థానంగానే ఉంటారు. ఏది ఏమైనా భగవంతుని దండం పెట్టుకోవడం చాలు, అంతవరకు అయిపోయింది. మిగతాది మన కష్టం మనం పడాల్సిందే. ఆ భావన బాగుంటుంది. మన కష్టంలోనే దేవుడు ఉంటాడు. కష్టపడండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా భాగ్యంలో రాహు ఉన్నారు. రాహు కూడా బలంగానే ఉన్నారు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడంలో కొంత విఫలం అవుతారు. కాబట్టి ఏదైనా సరే, ఏ చిన్న విషయం సరే డీప్గా ఆలోచించుకుని ముందుకు వెళ్ళండి. ఒక్కోసారి మనకి బాగుంటుందా లేదా, ముందుకు వెళ్ళచ్చా లేదా అనే ఆలోచన వస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా, ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరిని చెప్పినా అవన్నీ ఆలోచించి మీ ఓన్ డెసిషన్ మీరు తీసుకుంటారు. అది మీకు కలిసి వస్తుంది. రూపాయి సేవింగ్స్ చేసి దానిని ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎక్కడైనా ఫిక్స్డ్ డిపాజిట్ కానీ లేదంటే వేరే ఇతరత బంగారం మీద కానీ ల్యాండ్ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. భవిష్యత్తులో మంచి లాభాలు తెచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తున్నాయి. ధనాన్ని తక్కువ ఖర్చు పెడతారు. అయితే అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రూపాయికి 2 రూపాయలు ఖర్చులు ఉంటుంది. వాటి విషయం జాగ్రత్త వహించాలి. సోదరి మధ్య గతంలో వచ్చిన విభేదాలు ఏవైతే ఉన్నాయో సమస్యపై మళ్ళీ కుటుంబం అందరూ కలిసి ఉండడం జరుగుతుంది. విహారయాత్రలు, దైవ దర్శనాలు చక్కగా చేసుకుంటారు. ఆధ్యాత్మిక రంగంలో ఆధ్యాత్మికంగా ఈ వారం చాలా దైవ చింతనతోనే ఉంటారు. అదేవిధంగా వ్యాపార పరంగా ఫ్రాంచైజీని ప్రారంభించాలి, ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. దానికి కావాల్సిన ధనాన్ని ఇన్వెస్ట్ రూపేణా బయట నుంచి తేవడం జరుగుతుంది. ఇన్వెస్టింగ్ తెచ్చుకోండి. భాగస్వామ్య వ్యాపారాలు మీకు కలిసి వస్తాయి. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు, ఎప్పుడో కొన్న స్థలానికి అది ఇప్పుడు మంచి లాభాలు రావడం, అది అమ్మేసి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనే ఆలోచన కూడా ఉంటుంది. ఏదేమైనా సరే ఇన్వెస్ట్మెంట్ రూపంలో బయట నుంచి తెచ్చినా, ఇది అమ్మేసి ఇన్వెస్ట్ చేసినా బాగుపడేది, భవిష్యత్తు బాగుండేది, మీకు బాగుంటుంది. కాబట్టి ఆ విధంగా ఎలా కుదిరితే అలా వెళ్ళండి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు ఈ వారం అంత అనుకూలంగా లేదు. మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఏదో కోల్పోయామన్న భావన ఎక్కువగా ఉంటుంది. చదువుదామంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఏం చేస్తున్నా కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఒకటి నిత్యం పఠించండి. కాస్త మెడిటేషన్ ఎక్కువ చేయడం చెప్పదగినది. ఆరోగ్యరీత్యా కూడా అన్నీ బాగున్నా కూడా ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉండే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి మెడిటేషన్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. అదేవిధంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ప్రయత్నాలు కొంత ఆగి ముందుకు వెళ్ళడం చెప్పదగింది. లేదా ఇక్కడే మంచి యూనివర్సిటీలో సీట్ సంపాదించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు. వ్యాపారంలో అనుకూలమైన స్థితి సంపాదిస్తారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్, లైసెన్సులు మంజూరు అవుతాయి, లీజులు మంజూరు అవుతాయి. కొన్నాళ్ళుగా ఇబ్బంది పడ్డాం, దేవుడు కరుణించాడు, ఇక్కడి నుంచే బాగుంటుంది, బాగా కష్టపడదాం అనే భావన ఉంటుంది. మనం బాగుండాలి, 10 మందికి సహాయం చేయాలి అనే భావంతో మీరు కష్టపడతారు. ఆ కష్టం తగిన ప్రతిఫలం త్వరలోనే వస్తుంది. ఉద్యోగరీత్యా కూడా ప్రభుత్వంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంచెం నిరాశ అయినా సరే వారం చివరిలో వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. అదేవిధంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. భాగ్యంలో రాహు ఉన్నారు. దశమంలో శని స్థిరంగానే ఉన్నారు. శని బాగున్నారు అక్కడ. అయితే కెరియర్ నిదానంగా సాగడం, ఉద్యోగం మారాలన్నా, వ్యాపారం ప్రారంభించాలన్నా ప్రతిదీ నిదానంగా ఉంటుంది. అయితే నిదానంగా ఉన్నా సరే లాంగ్ టర్మ్లో స్టాండర్డ్గా నిలబడతారు. మార్కెట్లో కానీ ఉద్యోగంలో స్టాండర్డ్గా ఉంటారు. పేరు ప్రఖ్యాతలు ఉంటాయి, డబ్బు ఉంటుంది. ఇది మనకు కావాల్సింది. ఇంకేం కావాలి? పేరు ప్రఖ్యాతలు, తర్వాత డబ్బు, రెండూ కావాలి. కానీ
నలుగురు మనం మెచ్చే పనిగా మనం చేయాలి అన్న భావన ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో ఎటువంటి ఇబ్బంది లేదు, చక్కగా బాగుంటుంది. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, వాటి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన, అలాగే బుధవారం నాడు జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి. గణపతి స్వామివారిని సాధ్యమైనంత వరకు రోజు ఒత్తులతో ఆరాధించండి. ఒత్తులతో దీపారాధన పెట్టి గణపతి స్వామివారిని ఆరాధించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు గోధుమ రంగు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.